మార్నింగ్ 8 గంటలు లేవడం అనేటువంటిది ఒక వివాదాస్పదమైన విషయం అనమాట. అంటే మార్నింగ్ 3 గంటలు లేస్తే ఒక దేవతలు టైం అని, అదేవిధంగా మార్నింగ్ స్నానం చేస్తే దేవతలు టైం అని, అదేవిధంగా మనుషుల టైం అని ఇలాగ విభజిస్తూ ఉంటారు అనమాట. కానీ మార్నింగ్ మనం ఏ టైంలో లేవాలంటే మార్నింగ్ 5 to 6 అనేటువంటిది చాలా కంఫర్టబుల్ టైం అనమాట. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నటువంటి వాళ్ళకి వృత్తిరీత్యా, వాళ్ళ పనుల రీత్యా 5 to 6 అనేటువంటి చాలా మంచి టైం. ఎందుకంటే మార్నింగ్ 3 గంటలు వేసి ఏం చేయాలో కూడా చాలా మందికి తెలియదు. అది యోగా చేసే వాళ్ళకి గట్టా వాళ్ళకి ఉపయోగపడే టైం. యోగా చేయాలనుకున్నా కూడా 5 to 6 లేసి చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి రోజువారీ పని ఎక్కువగా ఉంటుంది. నైట్ సరిగ్గా నిద్ర లేకపోతే ఆ ప్రభావం ఆ రోజు పనుల మీద చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల అంటే మార్నింగ్ 5 to 6 అనేటువంటిది చాలా కంఫర్టబుల్ టైం అన్నమాట. ఆ టైంలో లేవాలంటే 6 తర్వాత అంటే సూర్యోదయం అయిన తర్వాత, ఆ ఎండవేటప్పుడు లేచిన తర్వాత ఆ వాతావరణం ఏంటంటే ఒక విధమైనటువంటి వేడి పెరుగుతుంది, ఆహ్లాదకరం పోతుంది అన్నమాట. అంటే మార్నింగ్ 5 to 6 ఒకసారి నిద్ర నుంచి మేల్కొని బయట వాతావరణం చూసినట్లయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఆహ్లాదకరం వల్ల ఆ వేవ్స్ బ్రెయిన్కి వెళ్ళి మైండ్ కూల్ అయ్యి ఒక విధమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి అది రోజువారీ జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. అంతేగాని మన పని బాగా ఎక్కువ ఉండి 3 గంటలు లేవడం వల్ల ఏంటంటే నిద్ర సరిపోక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ మార్నింగ్ 5 to 6 అనేటువంటిది కంఫర్టబుల్. అంటే 6 దాటకుండా, మినిమం 6 దాటకుండా 5 to 6 మధ్యలో లేస్తే చాలా మంచిది. 3 గంటలు లేసినా మంచిదే, కానీ అతను దాని ప్రభావం డైలీ లైఫ్ మీద ప్రభావం చూపిస్తుంది. 3 గంటలుగా ఎక్కువ మంది యోగా చేసేవాళ్ళు కానీ వాళ్ళ పని సౌలభ్యం ఉన్న వాళ్ళే 3 గంటలకి లేవడానికి అవకాశం ఉంటుంది. బాగా ఎక్కువ వాళ్ళకి బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, నైట్ లేట్గా ఇంటికి వచ్చేవాళ్ళు 3 గంటలు లేవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నిద్ర సరిపోక దాని ప్రభావం డైలీ లైఫ్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట. అయితే 5 to 6 అనేది కంపల్సరీ లేవాలి. ఎందుకంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఎంజాయ్ చేసి ఆ రోజు డైలీ లైఫ్ ప్రారంభిస్తే వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ రోజువారీ కూడా ఉంటాయన్నమాట.